నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ప్రతి ఒక్కరూ యోగా చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, మానసిక సమస్యలు, అనారోగ్యం దూరం అవుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని కడియపు లంకలోని సర్ ఆర్థర్ గార్డెన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్యదేవ నర్సరీలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి సూర్య నమస్కారం, ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని పిలుపునిచ్చారు. శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా పైకి, పాదాన్ని పైకి లేపుతూ కాలి వేళ్ల మీద శ్వాస 2, 3, 4 కుడి తొడ మీద ఆనిస్తూ రెండు చేతులు. రాజమండ్రికి నిజమైన ఆర్కిటెక్ట్, ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పెద్దలు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి తెలిసిందే. జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవానికి ఒక ఆర్జునిగా, ప్రపంచ గురువుగా భాషలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా ఎంచుకోవటం, అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవటం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అయితే జూన్ 21వ తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ 21వ తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఒక తయారీ కావటానికి, ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జనజీవన స్రవంతులు కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ 21వ తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. రేపు 17, 18 తారీఖుల్లో తిరుపతిలో మన సినిమా రంగానికి చెందినటువంటి నటీనటులను కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒకరోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. నేను త్వరలోనే ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకోవడం అనేది ఒక భాగం అయితే, దాంతోపాటు యోగా అనేది మాటల వరకే పరిమితం కాకూడదు, మన జీవితంలో అంతర్భాగం కావాలనేటువంటి మాటల్ని తెలియచెప్పే విధంగా నెల రోజుల పొడవున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు, ఆయన ఒక ఆరోగ్య రహస్యం నిరంతరం యోగా చేయటం అనేటువంటి మాట. ఖచ్చితంగా ఇవాళ కూడా యోగాను కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం ఇవాళ నడుస్తూ ఉంది. మన ప్రధానమంత్రి మోడీ గారు యుఎన్ఓలో ప్రసంగించిన తర్వాత ప్రపంచం ఆధ్యాత్మిక దినంగా యోగాని నడిపేదానికి అవకాశం లభించి ఇవాళ 170 దేశాల పైచలకు యోగా డేగా నిర్వర్తిస్తున్నందుకు గర్వకారణం. అందరం కూడా క్రమశిక్షణతో ఉండటం, నిత్యం అనేక ఒత్తిళ్లకు లోనయ్యే వాళ్ళని కూడా రోజువారీ ఒక అరగంట సేపు స్పేర్ చేయగలిగితే ఆరోగ్యం కుదురుపడుతుంది. ఇవాళ ఒత్తిడి మనందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తా ఉంది. ఆరోగ్యకరమైన విధానాలు, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు కూడా మనం పాటించుకుంటూ మన జీవ ప్రమాణాలను పెంచుకునే దానికి అవకాశం ఉంది. ఇవాళ ఈ రోజున కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు, దీనికి సహకరించిన సత్యదేవ నర్సరీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వరకు నేను రోజు ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తాను. యోగా ముఖ్యంగా ప్రాణాయామం చేస్తాం. అది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచి కూడా చేస్తున్నాం. నా వరకు బ్రోంకైల్ ప్రాబ్లం, మన ఊపిరితిత్తులే ప్రధానం. ఈ మధ్య వచ్చిన కరోనాకి ప్రధాన కారణం ఊపిరితిత్తుల సమస్యలు. ఊపిరితిత్తుల సమస్యలు పరిష్కారం కావాలంటే రోజు ప్రాణాయామం చేసి మన కెపాసిటీ పెంచుకోవాలి, లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి. దానికి యోగా ముఖ్య సాధనగా ఉంటుందని సవినయంగా మనవి చేస్తూ, ఈరోజు నీకు మన సోదరులు టూరిజం శాఖ మార్చులుగా ఒక ఉన్నత ప్రమాణాలను రాష్ట్రంలో నెలకొల్పడం కోసం దేశవ్యాప్తంగా పర్యటించి, ముఖ్యంగా మన ప్రాంతాన్ని, మన గోదావరి తీరాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దడం వారు చేస్తున్న సేవలు మరి మర్చిపోలేం. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఏరియాకి రాబోతా ఉన్నారు. మన అఖండ గోదావరి ప్రాజెక్టును కూడా ప్రారంభించడం కోసం, ఒక సైన్స్ సెంటర్ ప్రారంభించడం కోసం కూడా వారు వస్తూ ఉన్నారు. అప్పుడు ఇక్కడ కూడా రావాలి. కడియం నర్సరీ కూడా నేను అడిగాను 2-3 సార్లు, మీరు రావాలి. 80 years అయినా కూడా
మీ ఉత్సాహానికి, మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని. అది ఆయన ఈరోజు మనకి చెప్పారు, యోగా. సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తూ ఉన్నాం. అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఇనిషియేషన్ వలన ఇంటర్నేషనల్ యోగా డే అని కూడా మనం ప్రతి సంవత్సరం జూన్ 21 చేస్తూ ఉన్నాం. సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది. సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి చేస్తున్నాం. ఇలా ఒక్కరోజు అనేది చాలదు. ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో, ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద, అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు చేసుకునేటట్టుగా అని ఇప్పటి వరకు ఎవరైతే ప్రాక్టీషనర్స్ గా ఉన్నారో, గురూస్ గాని, సీనియర్స్ గాని, అలానే యోగా ట్రైనర్స్ గాని, వాళ్ళందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్స్ లో, విలేజ్ అండ్ మండల్ అండ్ జిల్లా స్థాయిలో, అలా అందులో భాగంగా మనం నర్సరీలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒక రోజు చేసేసి ఈ యోగాని ఒక ఈవెంట్ లా విడిచిపెట్టకూడదు. మనం రోజు మన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్లో దీన్ని కొన్ని భాగంగా చేసుకోవాలి. ఇది మన గురించే, ఇది ఎవరి గురించో కాదు.